వెల్కమ్ టు విబిజీ ఛానల్. మొన్నటి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఒక ప్రముఖ తెలుగు డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. ఏమిటో ఆ వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు. ఎస్ సార్. మొన్నటి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఒక ప్రముఖ డైరెక్టర్ పేరు కూడా వస్తోంది. ఏమిటి ఆ వివరాలు? నిన్నటి రాడిసన్ కేసులో, ఆ డ్రగ్స్ కేసులో అర్ధరాత్రి పోలీసులు రాడిసన్ హోటల్ మీద రైడ్ చేయడం, ప్రధానంగా దొరికిన నిందితుడు వివేకానంద, అది మన షేర్లింగపల్లి బీజేపీ అభ్యర్థి అయినటువంటి యోగానంద్ గారి కుమారుడు, ప్రధాన రాజకీయ పార్టీ కుమారుడు అని చెప్పొచ్చు. అతనితో పాటు రఘుచరణ్ అండ్ కేదార్ అనే ఇద్దరు వ్యక్తులు, మొత్తం ముగ్గురు మీద రెడ్ హ్యాండర్గా అప్పుడైతే స్పాట్లో దొరికినప్పటికీ మొత్తం 10 మంది దాకా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దాంట్లో లిషా గణేష్ అని హీరోయిన్ సిస్టర్ కూడా ఉంది. అయితే రీసెంట్గా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, దాంట్లో తెలుగు చిత్ర సినిమాకు చెందినటువంటి పేరొందినటువంటి డైరెక్టరు క్రిష్, అంటే జాగర్లపూడి రాధాకృష్ణ అని పేరు, ఆయన పేరు. మనం వ్యవహారికంగా క్రిష్ అని పిలుస్తూ ఉంటాం. క్రిష్ నిక్రమ్, స్క్రీన్ పే కూడా క్రిష్ అంటేనే అందరికీ అర్థమవుతుంది. గమ్యం చిత్రం తోటి ఆయన మొదటి చిత్రం దర్శకత్వం, అది చాలా మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తూ మంచి సినిమా తీసినందుకు ఆ సినిమాకి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత వేదం, బాలకృష్ణ గారి చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, సీనియర్ ఎన్టీ రామారావు రెడ్డి బయోగ్రఫీ ఫిలిము కథానాయకుడు కూడా అతనే దర్శకత్వం వహించాడు. ఇప్పుడు హరిహరాల వీరమల్లు అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అనూహ్యంగా ఇతని పేరు రావడం అయితే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ ప్లాట్ఫామ్లో ఇప్పుడే ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. ఇంకా అధికారికంగా తెరవాల్సింది. క్రిష్ సహజంగా తన వ్యక్తిత్వ విధానం కానీ ఆయన విషయాల్లో చూస్తే ఇట్లాంటి కల్చర్లో ఉంటాడు అనటానికి, నమ్మడానికి చాలా గ్యాప్ కనపడుతుంది. ఎందుకంటే క్రిష్ ఎప్పుడో ఎంత అగ్రెసివ్గా ఉండడం కానీ, ఎక్కడో అక్కడ పడితే అక్కడ పార్టీలో కనపడడం, ఆయన చిత్రాల తాలూకు చూసినా, ఆయన చిత్రాల మెథడ్ చూసినా, లేదు ఈయన వ్యక్తిగత హ్యాబిట్ చూసినా కూడా అట్లాంటి అనిపించేలా లేదు. ఈ వార్త కూడా నిజం కాకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తం మీద క్రిష్ పేరు వినపడినది ఒక రకంగా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే అంతకుముందు చెప్పినట్టే ఆయన చిత్రాల శైలి అలా కాదు, ఆయన వ్యక్తిగత బిహేవియర్ అలా కనిపించదు. మరి యాదృచ్ఛికంగా ఆ పార్టీలో ఉన్నా కూడా అతను ఎలాంటి డ్రగ్స్ సంబంధం లేని వ్యక్తిలా మనం చూస్తుంటాం. తరచూ ఫ్రెండ్స్ పార్టీ అవుతున్నా మందు తాగే వాళ్ళంతా చుట్టూన్న పక్కన అక్కడ ఏదో థమ్స్అప్ తాగుతూ కూర్చుంటాడు, బ్రీజర్ కూడా తాగకుండా కూర్చుంటాడు. అట్లా మరి ఆ డ్రగ్స్ బ్యాచ్లో ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో విషయంలో అక్కడ అటెండ్ అయ్యాడా, నిజంగా స్వీకరించాడా? వీళ్ళంతా 3-4 మాత్రమే దొరికారు, మిగతా వాళ్ళంతా పారిపోయారు అంటూ కూడా చెప్తున్నారు. మరి పారిపోతున్న విజువల్స్, వీళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన పేరు నిజమా కాదా, అది ఉన్నారా లేరా అని కూడా కాస్ట్ చెక్ చేస్తారు. సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి దాంట్లో. ఆ సైంటిఫిక్ విట్నెస్లో గ్యాదరింగ్ చేయడము, డేటా సేకరించడము, వీళ్ళు ఎక్కడ ఉండదు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సప్లై చేసిన అబ్బాసు పరారీలో ఉన్నాడు. అతను దొరికితే కానీ మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతను దొరికితే అతను వీళ్ళకే కాకుండా అంటే ఇంకెంతమందికి ఇస్తున్నాడు, వాళ్ళలో సినీ సెలబ్రిటీలు ఎంతమంది, పొలిటికల్ సెలబ్రిటీలు ఎంతమంది, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, మరి ఎక్కడి నుంచి కొనుగోలు తెచ్చి హైదరాబాదులో మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, రెగ్యులర్ అఫెండరా, ఎట్లా ఉంది ఇది ఎంతవరకు నెట్వర్క్ జరుగుతుంది అన్నీ కూడా నార్కోటిక్ టీము ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. మనం వేచి చూద్దాం ఇది నిజమా అబద్ధమో కాదు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.